బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ జోసెఫ్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద పరిగణించి విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో కోరారు. అంతేకాదు ఈ కేసులన్నింటినీ సిబిఐకి బదిలీ చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని జోసెఫ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరింత దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. యూట్యూబర్ జోసెఫ్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద పరిగణించి వివరించేలా ఆదేశాలు ఇవ్వాలని అతడు తన పిటిషన్లో కోరాడు. అంతేకాదు ఈ కేసులన్నింటినీ సిబిఐకి బదిలీ చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని జోసెఫ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. మరి దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సెక్యులరిజం షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని